అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి. మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చిన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. యెహోషువ గ్రంథంలో నుంచి 23వ అధ్యాయము 1వ వచనం. జాషువా చాప్టర్ 23 వర్సెస్ 1. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి ఉదయకాలంలో మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చక్కని మంచి వాగ్దానం, అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. దేవుడు ఈరోజు మనకి చుట్టుపక్కలున్న వారి చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలిగజేసి అన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ చూసినా కానీ మనకి చుట్టుపక్కల శత్రువులే ఏర్పడతారు. క్రైస్తవులంటే, దేవుని బిడ్డలంటే ఎవరికి కూడా కానివారు, ఎవరికి కూడా అవదండి. క్రైస్తవ బిడ్డలంటే ఎక్కడికి పోయినా కూడా మనకు శత్రుత్వం. మా దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు విశ్వాసం ఉంచండి అంటే వాళ్ళకి అస్సలే నచ్చదు. మా దేవుడు మాకు గొప్ప, మీ దేవుడు మీకు గొప్ప అంటూ ఉంటారు కదా. అలాగా మన ప్రభు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు కదా. అది ఈరోజు మనం తెలుసుకున్నాం సత్యం. మనము ఈ దేశం కోసం, ప్రజలందరి కోసం మనం ప్రార్థించాలి. దేశంలో ప్రజలందరూ కూడా నెమ్మది కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి. చూడండి, శత్రు సమూహం, చుట్టూ ఉన్న వారి శత్రువులలో ఎవరునో ఈరోజు మన మీదకి రాకుండా, ఇశ్రాయేలు ప్రజలంటే మనమే, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఇశ్రాయేలీయులు, వారికి శత్రుత్వం ఈరోజు మన మీదకి రాకుండా దేవుడు ఈరోజు మనకి వాళ్ళని తొలగించి నెమ్మదిని కలిగజేస్తాడంట. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నెమ్మది చూసి నీ కుటుంబంలో ఎన్నో రోజులు అవుతుందని బాధపడుతున్నావు కదా. కుటుంబంలో కొన్ని కుటుంబాల్లో నెమ్మది చూసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. కుటుంబంలో మరి భర్త యొక్క బాధ, భార్య యొక్క బాధ, వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటే పిల్లల యొక్క బాధ, నెమ్మది లేదు. ఉదయకాలం లేచించడం నుంచి కుటుంబంలో అనేక సమస్యలు, గొడవలు, శత్రుత్వం. మనమే శత్రువులు. మన శరీరమే మనకి శత్రువు కదా. మన నాలుకే మనకి శత్రువు, మన మాటలే మనకి శత్రువుగా ఉంటాయి కదా. అలాగా దేవుడు చూడండి, మన నాలుకని స్వాధీనపరచుకోవాలని చెప్తున్నాడు కదా. ఈరోజు దేవుడు అటువంటి జ్ఞానం మనకు అనుగ్రహించి, ఎవరితో ఎలాగ మాట్లాడాలో నీకు జ్ఞానం అనుగ్రహించి, చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు ఈరోజు మన కుటుంబాల మీదకి రాకుండా దేవుడు ఈరోజు మనకి నెమ్మది కలిగజేసి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతిదినము అయ్యా రేపటి కాల సమయం ఎలాగ గడిచిపోతుందా, ఎక్కడ చూసినా కానీ నాకు విరోధులే, శత్రువులే అంటూ బాధపడుతున్నావు కదా. శత్రు సమూహం ఈరోజు నిర్మూలన చేసి దేవుడు నలుగు దిక్కల నుంచి నీకు ఈరోజు నెమ్మది కలుగు చేయబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు భార్య మధ్యలో నెమ్మది, భర్తతో కూడా నీకు నెమ్మది, కుటుంబంలో పిల్లల దగ్గర నీకు నెమ్మది, సంతోషం, వ్యాపారంలో నీకు నెమ్మది, ఉద్యోగంలో నీకు నెమ్మది, ఇరుగు పొరుగు వాళ్ళతో నీకు నెమ్మది. దేవుడు ప్రశాంతమైనటువంటి నెమ్మది కలిగజేసి ఈరోజు నీకు సంతోషంగా ఉంచబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నీ అనారోగ్యమైన శత్రువు ఈరోజు అనారోగ్యం నుంచి కూడా విడిపించి నిన్ను నెమ్మది కలిగజేయబోతున్నాడు. మంచి ఆరోగ్యంతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. శత్రువులు ఎక్కడికి వెళ్ళినా కూడా మన శత్రు సమూహము దేవుని బిడ్డలకు ఎదురుతూ ఉంటుంది కదా. కంటికి కనబడినటువంటి శత్రువులు, కనబడే శత్రువులు కూడా, ఆకాశంలో ఉన్న శత్రువులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన బాణములను ఉపయోగించి, తన దూతలను పంపించి ఈరోజు నలుదిక్కల ఈరోజు శత్రు సమూహాన్ని నిర్మూలన చేసి ఈరోజు మనకి నెమ్మదిని కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. ఈరోజు హ్యాపీగా ఉండి సంతోషంగా నెమ్మదిగా నిద్రపోయి చాలా రోజులు అవుతుంది కదా. సంతోషంగా దేవుని స్తుతించి, ప్రభా నాకు నెమ్మదిని కలిగజేసిన దేవా
మీకు స్తోత్రం అని చెప్పి నెమ్మదిగా ఈరోజు మంచి ఆరోగ్యంతో నిద్రపోయి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మర్చిపోకైతే నెమ్మది కలిగి చేసిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు నీ జీవితకాలం అంతే కూడా. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2వ సమూయేలు గ్రంథంలో నుంచి దావీదుకి ఆయన దేవుడు సమాధానం కలిగజేసి ఉన్నాడు. చూడండి ఈరోజు చూడండి యెహోషువకి ఈరోజు నెమ్మది కలుగజేస్తానని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు అనమాట. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి. 2వ సమూయేలు గ్రంథంలో నుంచి 7వ అధ్యాయము 1వ వచనం. దావీదుకి చూడండి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరయందు కాపురముండి తానును ప్రవక్తను పిలువనంపి చూడండి, నాతానును ప్రవక్తను పిలువనంపి చూడండి, నేను దేవదారు రాణులతో కట్టబడినటువంటి స్వరంబోయ గృహములలో నేను మంచి పెద్ద ఇంట్లో, మంచి అందమైన ఇంట్లో ఉండుండగా దేవుని యొక్క గుడారం డేరాలో ఉందని బాధపడుతున్నాడు దావీదు. ఎందుకంటే దేవుడు అతనికి నలుదిక్కల నెమ్మది కలిగజేస్తున్నాడు, శత్రువును నిర్మూలన చేసి. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు మరి దావీదు, దేవుని కొరకు నేనేం చేయలేకపోతున్నానని. ఈరోజు దేవుడు మనకు నెమ్మదిని కలిగజేస్తున్నాడు కదా. నీ జీవితంలో ఎంతో నెమ్మది కలిగజేసినాడు. మరి దేవుని కొరకు మనం కూడా ఏదో ఒకటి సాధించాలి. ప్రార్థన చేసి దేవుని స్తుతించి గణపరిచి అనేక ప్రజల్ని దేవునిలోకి నడిపించి ఇలాగా మనం దేవునికి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇదే. ఆయన నామాన్ని ప్రచురించడం అంటే ఇదే కదా. నువ్వు నమ్మిన దేవుణ్ణి ఇంకొకరు పరిచయం చేయడం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దావీదు కట్ట యెహోవా నలుదిక్కుల అతనికి శత్రువుల మీద అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి, దావీదుకి నలుదిక్కుల శత్రువులు ఉన్నప్పుడు దేవుడు ఆ శత్రువుల మీద నలుదిక్కుల నుంచి దావీదుకి మరి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలిగజేసినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. షౌలు సమూహం అంతా ఒక శత్రువుగా మారిపోయింది దావీదుకి. తన మామే షౌలు శత్రువుగా మారిపోయినాడు. ఎక్కడ చూసినా అతను ప్రాణం తీయాలని ఆయన ఒక కోపంతో ఉంటాడనమాట సౌలు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తోడుగా ఉండి ఆయన నలుదిక్కల ఆయన శత్రు సమూహమును నిర్మూలన చేసి దావీదుకి నెమ్మది కలిగజేసిన దేవుడు ఈరోజు నీకు నాకు మన కుటుంబాల్లో దేవుడు నెమ్మది కలిగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మన కుటుంబాల్లో నెమ్మది ఖచ్చితంగా కలుగజేస్తాడు. అదే మరి 11వ వచనంలో 2వ సమూయేలు 7వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూడండి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి. ఈరోజు శత్రువుల మీద మనకు జయమిచ్చి దేవుడు నీకు నెమ్మది కలుగజేస్తాడు. శత్రువుల మీద ఈరోజు జయం పొందలేకపోతున్నావా? ఉద్యోగంలో జయం పొందలేకపోతున్నావా? వ్యాపారం జయించలేకపోతున్నావా? కుటుంబాన్ని జయించలేకపోతున్నావా? సమస్యలు ఈరోజు నీకు నలుదిక్కల నీకు విజయం కలిగజేయబోతున్నాడు దేవుడు. జయమిస్తా అంటున్నాడు దేవుడు. చూడండి, ఈ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలిగజేసి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకి శత్రువుల మీద విజయం ఇచ్చి నెమ్మది కలుగజేస్తా అంటున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. శత్రువులు ఎవరండి? మనమే శత్రువులు. మన రోగం మాకు శత్రువు, మన పిల్లలు, మన కుటుంబాలు, ఇవన్నీ కూడా మనకు శత్రుత్వంగా ఉంటాయన్నమాట కొన్ని సమయాల్లో. ఈరోజు అవన్నీ కూడా తొలగించి సమాధానంతో నింపి శత్రువుల పట్ల మనకు విజయం కలిగజేసి ఈరోజు నెమ్మది నీ కలుగజేసి ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు బాధపడకు, సంతోషంగా ఉండు. దేవుడు ఈరోజు మన కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో నువ్వు వెళ్తున్న ప్రతి ఒక్క చోట్ల కూడా దేవుడు నీకు నెమ్మది కలుగజేయను గాక. హల్లెలూయా. దేవుడి వాగ్దానం దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడి మాటలను దీవించి మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మీ ద్వారా అనేక మంది ఈ మాటలు వినడానికి దేవుడు కృప చూపించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మీకు స్తుతిస్తున్నాం ప్రభువా. ఈరోజు మాకు నాయన ప్రభువా చుట్టూన్నటువంటి శత్రువుల మీద ఒక విజయం ఇచ్చి నెమ్మది కలిగజేసి ఉన్నావు. దావీదుకి నాయన ప్రభువా, నాయన ప్రభువా అతని చుట్టూ ఉన్నటువంటి శత్రువుల పైన కూడా విజయం ఇచ్చి ఈరోజు నాయన నెమ్మది కలిగజేస్తున్నామని లేఖనం చదువుస్తున్నాయి ప్రభా. నా తండ్రి ప్రభా, ఎక్కడికి వెళ్ళినా కూడా మా యొక్క శత్రుత్వం ఉంటుండగా నాయన ప్రభా, ప్రతి ఒక్క చోట్ల ఎక్కడైతే మాకు శత్రుత్వం ఉందో ఆ శత్రువు పైన మాకు విజయం ఇచ్చిన ఆయన తండ్రి ఈరోజు నెమ్మది కలిగజేస్తున్నామని వాగ్దానం చేసిన దేవుడివి. విడేస్తున్నాం అందరి జీవితాల్లో, కుటుంబాల్లో ఈరోజు నెమ్మదిని కలిగజేయ ప్రభావ. నెమ్మదిగా సంతోషంగా నిద్రపోయి ఆహారం తిని పండుకొని తిరిగి క్షేమంగా లేయడానికి కృప చూపించండి. సమాధానం అనుభవించిన ఆయన నెమ్మది కలిగజేసి చూసి ఎన్నో దినాలు అయిపోతుంది మా కుటుంబాల్లో ప్రభావ. ఈ రోజు నేను నెమ్మదిని కలిగజేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానంతో నింపమని బిడ్డలకి, భార్యకి, భర్తకి, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ప్రతి ఒక్క స్థలంలో నాయన నెమ్మదిని కలిగజేసి నాయన బిడ్డలకి శత్రుత్వ పైన విజయం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి. కృప చూపించమని
ఎవరైతే నైనా అసమాధానంతో ఉన్నారో, ఎవరైతే వివాహం కాకుండా బాధపడుతున్నారో వాళ్ళందరికీ మంచి వివాహ సమాధానం సమకూర్చండి. ఎవరికైతే ఉద్యోగం లేదో మంచి ఉద్యోగం యేసు నామములో కలుగును గాక తండ్రి. వాళ్ళకి గర్భఫలం ఎవరికైతే తెలియదో వాళ్ళ గర్భఫలం దీవించండి ప్రభు. యేసు నామములో మంచి కుమారుని అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్య సమస్యలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ గాయపడిన హస్తాలతో ముట్టండి. అయా వాళ్ళకి నాయన స్వస్థత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించమని, కుటుంబాల్లో సమాధానం నెమ్మది రోజు కలుగు చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.